సింహరాశి వారికి నవంబర్ 29 శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే తెల్లారితే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి వారు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారండి. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటారనమాట. కొంతమందికి వీరి నుండి దూరం అయిపోయినటువంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిని బాగా వాడుకొని ఏదైనా కానీ సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారు. ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి. ఏ పని చేసినా ఎంతో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. డబ్బు పరంగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటూ ఉంటాయండి. అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారనమాట. ఏంటంటే మీకు కొంచెం మంచి జీవితమే ఉంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏం జరిగినా కూడా అంతా మన మంచికే జరుగుతుందని, ఎన్ని కష్టాలున్నా భగవంతుడు మనల్ని ఎన్ని రకాలుగా పరీక్షలు పెడుతున్నా కానీ మనం ఒకటే అనుకోవాలి, అంతా కూడా మన మంచికే అనుకుంటూ ఉన్నప్పుడే మన జీవితంలో సంతోషంగా ఉంటాం. ఇక ఇంట్లో డబ్బు పరంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుల బాధ నుండి విముక్తి అయితే మీకు లభించేటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయండి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయండి. మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారు. కష్టాల నుండి విముక్తి అయితే తప్పకుండా మీకు లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రం అంతా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారి తెలివితేటలతో చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా దిట్టంగా కూడా ఉంటారు. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. ఇక వీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరండి. వీరిని కొంతమంది మోసం చేస్తారు. అయితే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది. చెప్పాలంటే కనుక ఈ రోజున కాలం కలిసి వస్తుంది అంటూ ఉంటారు కదా. ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, తొలగిపోయినటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అంటే ఏ పని చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం అనేది విపరీతంగా వచ్చి మీకు పడుతుందని, మీకున్నటువంటి అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయన్నమాట. అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు దేని గురించి అయితే అంటే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు అసలు ఇంకా మాకు ఈ పని జరగదు అని అనుకున్నటువంటి పనిలో కూడా ఒక మంచి శుభవార్తనైతే వింటారనమాట. అలాగే మీతో ఒక బంధం కలవదు, ఎప్పటికీ కూడా వారు మాకు ఇంకా సెట్ అవ్వరని విడిపోయినటువంటి బంధాలను సైతం తిరిగి ఈరోజు మీరు కలుసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక మీ ప్రేమికుడో, ప్రేమికురాలో, భార్య, భర్త, లేదంటే తల్లిదండ్రులు, లేదంటే సోదరిమణులో ఇలా ఏ బంధమైనా కావచ్చండి. ఎవరైతే ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపోయినటువంటి బంధం సైతం ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఎవరైనా కానీ మధ్యవర్తితో మాట్లాడించడం కానీ, ఇలా మీకు తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మరలా రావడం జరుగుతుందండి. తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని పొందుతుంది. తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు మీ యొక్క మానసికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి ఉత్తేజిత మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారండి. అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల వారనమాట. హనుమంతుడి అనుగ్రహం అనేది మీకు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఒక అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. పట్టిందల్లా కూడా మీకు బంగారం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మీరు ఎన్నో దుష్ట శక్తుల నుండి స్వామివారు మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు. మీపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేయి పట్టుకొని పైకి లేపుతూ ఉన్నారనమాట. మీరు తప్పకుండా శనివారం కానీ, మంగళవారం కానీ హనుమంతుల వారి గుడికి వెళ్ళండి. కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల స్వామివారి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుందండి. జీవితంలో తిరగనేది ఉండదనమాట. అనుకున్నటువంటి పనులన్నీ, కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. మీ ఇంట్లో లేమి అనేటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీకు జరిగి ఉంటాయన్నమాట. ఇంకా అద్భుతాలు జరగడం అంటే మనకు ఏ అవసరం ఉంది చెప్పండి. మనకు అనిపించిన వెంటనే అవసరానికి తగిన విధంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం అన్నమాట. అంటే ముఖం తెలియనటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ ఒక సడన్గా మనం సర్ప్రైజ్ అయ్యే విధంగా, అయ్యో నిజంగా ఇలా అనుకున్నానో లేదో నా అవసరం అని తీరిపోయింది అని చెప్పి మీకే ఒక భావన అనేది ఏర్పడుతుందన్నమాట. మీకు ఎప్పుడు కూడా అటు ఈ రాశివారు పేదవారు ఉండొచ్చు, మధ్యతరగతి వారు ఉండొచ్చు, ధనవంతులై ఉండొచ్చు, అది మ్యాటర్ అయితే కాదండి. వీరికి అవసరానికి సరిపడా ధనం కావచ్చు, లేదంటే అవసరానికి అప్పటికప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసేటువంటి మనుషులు కావచ్చు. ఇలా అప్పటికప్పుడు ఏర్పడిపోతారనమాట. ఎందుకంటే వీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు, వీరి మంచితనం కావచ్చు, వీరి అమాయకత్వం కావచ్చు, అన్ని విధాలుగా భగవంతుడు ఆదుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా కుదుట పడిపోతున్నాయన్నమాట. ఆరోగ్యం కుదుట పడుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు. దానికి మంచి అవకాశమే కదండీ! ఈ రోజునైతే మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద మరింత ఎక్కువగా ఉండడానికి ఈ రోజున వీలుంటే మీరు స్వామివారి ఆలయాన్ని దర్శించండి. ఇక మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారో తిరిగి వారికే కీడు జరుగుతుంది. మీకున్నటువంటి శత్రువులు కూడా తోక ముడుచుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి ఈ రోజున. అది కూడా పసుపును కొనండి. పసుపును కొనడం చాలా శుభప్రదం అన్నమాట. ఈ రోజున తప్పకుండా పసుపు కొనండి. అలాగే 11 తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది. అది కూడా హనుమంతుల వారి యొక్క పటం ముందు పెట్టండి. ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత తమలపాకు పూల మొక్కల్లో పాడేయండి. వివాహమైన వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు అయితే వింటారండి. ఇలా చేసి చూడండి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలో మీకు కోరిక అనేది నెరవేరుతుందన్నమాట. సమాజంలో మీ యొక్క గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. అలాగే ఈ రాశి వారికి కొంత తొందరపాటుతనం ఎక్కువగా కూడా ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు ఆటోమేటిక్గా వెంటనే తీసేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను కూడా మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్నారు. కాబట్టి ఈరోజు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వారి పరంగా ఏదైనా నిర్ణయాలు వారు ఇచ్చేటువంటి సలహాలను గౌరవించేందుకు ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా సలహాలను లేదంటే వారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సూచనలు పాటించడానికి తప్పకుండా మీరు ఎఫెక్ట్స్ అనేవి పెట్టండి. అలాగే మీపై ఉన్నటువంటి ఏవైనా చెడు శక్తి కానీ నరదిష్టి కానీ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి అన్నమాట. నిజంగా మన అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నటువంటి పర్సన్ మనం ఓదార్చామా, అలాగే వారికి ఏదైనా సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామా అనేది ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో తప్పకుండా పడిపోతుంది. కాబట్టి ఈ విషయంగా మీరు ఎవరికైనా కానీ దాన ధర్మాలుగా చేసేటప్పుడు కొంచెం మీరు మనసు పెట్టి ప్రశాంతంగా మీరు వారికి కావలసినవన్నీ కూడా అందివ్వండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అదేంటంటే కనుక ఈరోజు మీకు వీలుంటే కనుక గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించండి. గులాబీ లేదా ఆకుపచ్చ రంగు లేదా నీలం కలర్ ఉన్నటువంటి వస్త్రాలను ఈరోజు ధరించడం మీకు మరింత శుభప్రదం అనమాట. ఇక ఈ రోజున మీకు బాగా పరపతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా నైతికంగా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందండి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకువెళ్ళాలనుకునే వారికి ఆర్థికంగా కూడా అనుకూలంగా అయినటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కొంతమంది ద్వారా మరిన్ని ఎక్కువగా తీసుకునేటువంటి ధ్యాస మీకు పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈరోజు మీరు అన్ని విధాలుగా సరైనటువంటి రోజు. అలాగే ప్రేమికుల పరంగా ఒక్క చూపులోనే ప్రేమలో పడేటువంటి అవకాశాలు ఈ రోజున మీకు చాలా చురుకుగాను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా చక్కటి సోషల్ డేగాను మిగిలిపోతున్నటువంటి రోజుగా ఉండొచ్చు అనమాట. మీ నుండి సలహా కోసం ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు ఏదో ఒక సలహా ఇచ్చైతే ఉపయోగపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే అనుకున్న పనులు పూర్తిగా అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. అందరి నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో శాంతి అనేది మరింత ఎక్కువగా ప్రశాంతత ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన అనేది ఆపకండి, కొనసాగించండి. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కానీ దైవారాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక పరంగా శ్రేయదాయకమైనటువంటి సమయం. ఈరోజు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణతో ఈరోజు పని చేయడం చాలా అవసరం అండి. గొడవలకు చాలా దూరంగా ఉండాలి. వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో మీకు వ్యవహరించినట్లయితే మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక కుటుంబ విషయాల్లో నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటే మీకు మేలండి. ఇతరుల విషయాలు ఈరోజు అసలు కలగజేసుకోవద్దు. మౌనం సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం. అలాగే మీ అనుభవం జ్ఞానం మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున హనుమంతుల వారి యొక్క పూజ దర్శనంతో పాటుగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా మంచిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ రోజున మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా తప్పకుండా మీరు వినబోతున్నారనమాట. ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి. ఈ వారం చివరిలో ఉద్యోగ అధికారాలకు సంబంధించినటువంటి పనుల్లో కూడా మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున మీరు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా ఆదరణ కూడా మీకు లభిస్తుందండి. మీ ప్రతిభకు అందరూ కూడా గమనించి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక మీ నిర్ణయాలు కూడా సత్ఫలితాలు అనేది మీకు ఇస్తాయన్నమాట. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివి సమయస్ఫూర్తి ద్వారా వారిని చక్కగా మీరైతే అధిగమిస్తారని కూడా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణం ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా
వ్యవహరించండి. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా మీకు ఉండబోతుందనమాట. కాబట్టి ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయండి. కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం మీరు అనుకున్నట్లుగా ఉంటుందన్నమాట. శ్రద్ధగా అందరితో చాలా చక్కగా ఆప్యాయంగా ఈ రోజున ఉంటారండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.